ఉదయం 8 గంటలవుతున్నా చందనాపురంలో చలిగా ఉంది. రఘురాం గారు హాల్లో పేపర్ చదువుతుంటే కౌసల్య, కావ్య సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. వంటింట్లో కీర్తి, కుసుమ పని చేసుకుంటున్నారు. ఏమే కీర్తి, ఆ కాఫీ తీసుకురావడానికి ఎంతసేపు? చలికి ప్రాణం పోతుంటే మీకేమో వంటింట్లో కబుర్లతోనే సరిపోతుంది. అవును మమ్మీ, వదినలెప్పుడూ ఇంతే. పని తక్కువ, హడావిడెక్కువ. నాకైతే ఆకలేస్తుంది. టిఫిన్ ఎప్పుడు తెస్తారో ఏంటో. కీర్తి ట్రేలో కాఫీ కప్పులు, కుసుమ ప్లేట్లలో టిఫిన్ తీసుకుని హాల్లోకొచ్చారు. అత్తయ్యా, కాఫీ కావడానికి టైం పడుతుంది కానీ మాటలు జారడానికి టైం పట్టదు కదా. ఇదిగోండి మీ వేడివేడి కాఫీ. ఏంటే ఈరోజు కాఫీలో చక్కెర తక్కువైంది? కావాలనే తక్కువేసావా? లేదత్తయ్యా, ఈ మధ్య మీకు షుగర్ టెస్ట్ చేయిస్తే బార్డర్లో ఉందని డాక్టర్ చెప్పారు కదా. మీ ఆరోగ్యం మీద మీకన్నా మాకే శ్రద్ధ ఎక్కువ. అందుకే తగ్గించాను. తీపి మాటల్లో ఉంటే చాలు, కాఫీలో లేకపోయినా పర్లేదు. అబ్బో, కీర్తి వదినకి మాటలు బాగానే వచ్చు. కుసుమ వదిన చూడు ఎంత పద్ధతిగా ఉందో. నువ్వు మాత్రం ఎప్పుడూ ఎదురు జవాబే. అలా కాదు కావ్య, అక్క చెప్పింది నిజమే కదా. అత్తయ్య గారి ఆరోగ్యం ముఖ్యం. సర్లే, ఆపండి మీ సోది. మీ మావయ్య గారికి ఆ వేడినీళ్లు తీసుకెళ్ళివ్వండి. సాయంత్రం 6 గంటల సమయంలో బయట మంచు కురుస్తోంది. రఘురాం గారు వాకింగ్కి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కౌసల్య, నేనలా పార్కు వరకు వెళ్ళొస్తాను. జాగ్రత్తండి, బయట మంచు వల్ల రోడ్లు జారుగా ఉంటాయి, చూసుకుని వెళ్ళండి. రఘురాం గారు బయటకి వెళ్లిన కొన్ని నిమిషాలకే బయట ఏదో అలజడి. రాజేష్, రాకేష్ పరిగెత్తుకుంటూ వెళ్లారు. కొద్దిసేపటికే రఘురాం గారిని ఇంటికి తీసుకొచ్చారు. ఆయన కాలు బాగా వాచిపోయి ఉంది. అమ్మా, నాన్నగారు మంచులో జారిపడ్డారు. కాలు కదపలేకపోతున్నారు. నేను వెంటనే డాక్టర్ గారిని పిలుస్తాను. డాక్టర్ వచ్చారు. చిన్న ఫ్రాక్చర్ అయింది. రఘురాం గారు, వయసు పైబడింది కదా, ఎముకలు బలహీనంగా ఉన్నాయి. ఇది చలికాలం కాబట్టి నొప్పి ఎక్కువగా ఉంటుంది. కనీసం కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. మందులతో పాటు మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మటన్ కాళ్ల సూప్ లాంటివి తాగితే ఎముకలు తొందరగా అతుక్కుంటాయి. అయ్యో, ఇప్పుడెలాగండి? మీరిలా మంచం పట్టేస్తే ఎలా? అమ్మా, నువ్వేడవకు. నాన్నగారు తొందరగా కోలుకుంటారు. అత్తయ్యా, ఏడవటం వల్ల సమస్య పరిష్కారం కాదు. డాక్టర్ గారు చెప్పారు కదా, మటన్ సూప్ మంచిదని. రేపటి నుండి మావయ్య గారికి రోజూ ఉదయం, సాయంత్రం వేడివేడిగా మటన్ సూప్ చేసిస్తాం. కుసుమా, నువ్వు నాకు సాయం చేస్తావా? తప్పకుండా అక్క. మావయ్య గారు తొందరగా. మరుసటి రోజు ఉదయం రాజేష్, రాకేష్ బజారుకెళ్లి మంచి మటన్ కాళ్లు తీసుకొచ్చారు. కీర్తి, కుసుమ వాటిని శుభ్రం చేశారు. కీర్తి, ఇవి బాగా శుభ్రం చెయ్యాలి. నాన్నగారికి ఘాటుగా మిరియాలు దంచి వేసి చెయ్యి. ఈ చలికి ఆ ఘాటు తగిలితే బావుంటుంది. అలాగేనండి. కుసుమ, నువ్వు ఆ మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేయి. నేను వీటిని కుక్కర్లో ఉడికిస్తాను. వంటింట్లో కుక్కర్ విజిల్స్ వస్తుంటాయి. వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. కావ్య వంటింట్లోకొస్తుంది. అబ్బా, ఏంటొదినా ఈ వాసన? ఇల్లంతా నాన్ వెజ్ వాసన వస్తుంది. నా ఫ్రెండ్స్ వస్తే ఏమనుకుంటారు? కావ్య, ఇది మందులాంటిది. నొప్పిని నయం చేసే వాసనిది. నీ ఫ్రెండ్స్ కోసం మావయ్య గారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టలేం కదా. నీకిబ్బందిగా ఉంటే రూంలో ఫ్రెషనర్ కొట్టుకో. ఏమే కీర్తి, నా కూతురుని అలా అంటున్నావు? ఆ వాసన నిజంగానే ఘాటుగా ఉంది. అత్తయ్యా, ఇందులో ఔషధ గుణాలు ఎక్కువంట. ఇది మావయ్య గారి ఎముకలకు బలాన్నిస్తుంది. సూప్ రెడీ అవుతుంది. రఘురాం గారు వేడివేడి సూప్ తాగుతుంటే ఆయన ముఖంలో ఉపశమనం కనిపిస్తుంది. అబ్బా, అమృతంలాగా ఉందమ్మా కీర్తి. గొంతులోకి దిగుతుంటే వెచ్చగా హాయిగా ఉంది. చూసావా నాన్న, వదిన, కుసుమ చాలా బాగా చేశారు. అలా 1 రోజులు గడుస్తాయి. కీర్తి, కుసుమ శ్రద్ధగా మామగారికి సేవలు చేస్తున్నారు. మటన్ సూప్ మహిమ వల్ల రఘురాం గారు త్వరగానే కోలుకున్నారు. ఒకరోజు సాయంత్రం రాజేష్ ఆఫీస్ నుండి దిగులుగా ఇచ్చాడు. అందరూ హాల్లోనే. ఏంట్రా రాజేషు, అలా ఉన్నావేంటి? ఆఫీస్లో ఏమైనా గొడవ కాదమ్మా, అంతకంటే పెద్ద సమస్య. మా కంపెనీ లాస్లో ఉందని సగం మందిని తీసేశారు. అందులో నేను కూడా ఉన్నాను.
అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలారా? నాన్నగారికి మందులు, ఇంటి ఖర్చులు, రాకేష్ జీతం ఒక్కటే సరిపోతుందా? అన్నయ్య, నా కాలేజ్ ఫీజు వచ్చే నెల కట్టాలి. ఇప్పుడు జాబ్ పోతే ఎలా? అందరూ ఒక్క నిమిషం ఆగండి. రాజేష్ గారు, మీరు అధైర్యపడకండి. జీవితంలో ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. నీకేంటే సామెతలు బాగానే చెప్తావు. ఇక్కడ ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అత్తయ్య, నేను ఒక ఆలోచన చేశాను. ఈ నెల రోజులుగా మావయ్య గారికి మనం మటన్ సూప్ చేసిస్తున్నాం కదా. మావయ్య గారు ఎంత తొందరగా కోలుకున్నారో చూశాం. మన చుట్టుపక్కల చాలా మంది వయసు పైబడిన వాళ్ళున్నారు. ఈ చలికాలంలో అందరికీ కీళ్ల నొప్పులు, జలుబు, దగ్గు ఉంటాయి. అవును కీర్తి, అయితే మనం వేడి మటన్ సూప్ వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? చలికాలం కాబట్టి జనాలు ఎగబడి తాగుతారు. మన ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదా, సాయంత్రం పూట అక్కడే స్టాల్ పెడదాం. ఆ మాట వినగానే కౌసల్య, ఏంటే మటన్ సూప్ అమ్ముతావా? మా పరువు తీద్దామనుకుంటున్నావా? కోడలు ఇలాంటి పనులు చేస్తే నలుగురు ఏమనుకుంటారు? చీచి, నీకసలు బుద్ధిందా? మా అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన్ని రోడ్డు మీద నిలబెట్టి సూప్ అమ్మమంటావా? నా ఫ్రెండ్స్కి తెలిస్తే నన్ను వెక్కిరిస్తారు. వదినగారు అని పిలవటం మర్చిపోకు కావ్య. అయినా పరువేంటి? తప్పు చేసి బతకడంలో పరువు పోతుంది గాని కష్టపడి సొంత కాళ్ల మీద నిలబడితే పరువు పోదమ్మా. అత్తయ్య, అక్క చెప్పింది మంచి ఐడియానే. రాజేష్ బావగారికి మళ్ళీ జాబ్ వచ్చేలోపు ఇది మనకి ఆసరాగా ఉంటుంది. రాకేష్ కూడా సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక సాయం చేస్తారు. కీర్తి చెప్పింది కరెక్టేనమ్మా. ఖాళీగా ఇంట్లో కూర్చొని బాధపడే బదులు ఏదో ఒక పని చేయటం మంచిదే కదా. కీర్తి చేతిలో మంచి రుచుంది. ఆ రుచి నలుగురికి పంచితే తప్పేముంది? కౌసల్య, వాళ్ళని అడ్డుకోకు. కీర్తి చాలా తెలివైన పిల్ల. ఈ చలికాలంలో వేడి సూప్కి మంచి డిమాండ్ ఉంటుంది. నా కాళ్ల నొప్పులు తగ్గాయంటే కారణం కీర్తినే కదా. 2 రోజుల తరువాత ఇంటి ముందు కీర్తిస్ హెల్దీ మటన్ సూప్ అనే బోర్డు పెడతారు. పెద్ద పెద్ద గిన్నెల్లో మటన్ సూప్ మరుగుతూ ఉంటుంది. ఆవిరులొస్తుంటాయి. ఘుమఘుమలు వీధంతా వ్యాపిస్తాయి. ఏవండి, మీరు కౌంటర్ దగ్గరుండండి. రాకేష్, నువ్వు పార్సల్ చూసుకో. కుసుమ, మనం సర్వింగ్ చూసుకుందాం. మొదటి రోజు జనాలు అటూ ఇటూ వెళ్తున్నారు కాని ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కౌసల్య, కావ్య కిటికీలో నుండి చూసి చూడు మమ్మీ, ఒక్కరు కూడా రావట్లేదు. అనవసరంగా డబ్బు దండగా, పరువు తక్కువ పని. అదే కదే, చెప్పిన మాట వింటేగా. ఇప్పుడు చూడు, ఆ గిన్నెల్లోని సూప్ మొత్తం అలాగే మిగిలిపోతుంది. ఇంతలో ఒక ముసలాయన, బాబూ, ఏంటిది? వాసన భలేగా ఉంది. తాతగారు, ఇది మటన్ కాళ్ల సూప్. చాలా బలం. ఈ చలికి వేడివేడిగా తాగితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఒక కప్ ఇవ్వమంటారా? ఇవ్వండయ్యా, చూద్దాం. కీర్తి ఒక కప్పులో సూప్ వేసిస్తుంది. ముసలాయన ఒక్క సిప్ చేయగానే, అబ్బబ్బబ్బబ్బా, ఏం రుచి తల్లి! అమృతంలాగా ఉంది. ఒంట్లో చలంతా పారిపోయిందనుకో. నాకింకో 2 పార్సల్ ఇవ్వు. మా ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకెళ్తాను. ముసలైన మాటలు విని అక్కడ ఉన్న మరికొందరు కూడా రుచి చూడడానికొస్తారు. ఒకరు తాగితే ఇంకొకరికి చెప్పటం, ఆ వాసన జనాల్ని ఆకర్షించటం. గంటలో జనాలు క్యూ కట్టారు. మేడం, మీ సూప్లో ఏదో మ్యాజిక్ ఉంది. నిన్నటిదాకా జలుబుతో బాధపడ్డానా? ఇది తాగగానే కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. ఇందులో మేము వాడేవన్నీ సహజమైన మసాలాలు. అందరి ఆరోగ్యం మాకు ముఖ్యం. వారం రోజులలా గడిచిపోయాయి. కీర్తి మటన్ సూప్ స్టాల్ ఫేమస్ అయింది. సాయంత్రమైందంటే చాలు, జనం ఎగబడుతున్నారు. కౌంటర్లో డబ్బు తీసుకుంటూ రాజేష్ బిజీగా ఉన్నాడు. ఇంటి లోపల కౌసల్య, కావ్య ఆశ్చర్యంగా చూస్తున్నారు. మమ్మీ, చూసావా? బయట ఎంత రష్ ఉందో. కార్లలో వచ్చి మరీ పార్సల్స్ తీసుకెళ్తున్నారు. అవునే, నేను ఊహించనే లేదు. ఆ కీర్తి చేతిలో ఏదో మహిమున్నట్టుంది. అయినా మన పరువు పోలేదు సరికదా. అందరూ మీ కోడలు చాలా టేస్టీగా చేస్తుందని మెచ్చుకుంటున్నారు. కీర్తి, కుసుమ ఖాళీ గిన్నెలతో లోపలికొస్తారు. అత్తయ్య, ఈరోజు సూప్ మొత్తం అయిపోయింది. చాలా మందికి ఇవ్వలేకపోయాం.
రేపటి నుండి ఇంకాస్త ఎక్కువ చెయ్యాలి. అమ్మా, ఈ ఒక్క వారం లాభం ఎంతో తెలుసా? నా నెల జీతంలో సగం వచ్చింది. కీర్తి ఐడియా మామూలుది కాదు. చూసావా కౌసల్య, ఏ పని చిన్నది కాదు. అవసరానికి ఆదుకునేదే అసలైన పని. కీర్తి కేవలం సూప్ అమ్మలేదు, మన ఇంటికి ధైర్యాన్నిచ్చింది. సారీ వదినా, నేను నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను. నా ఫ్రెండ్స్ కూడా నిన్న వచ్చి సూప్ తాగారంట. చాలా బాగుందని స్టేటస్లు పెడుతున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. పర్లేదు కావ్య, ఎవరికైనా మొదట్లో భయం ఉంటుంది. కానీ విజయం సాధించాక ఆ భయం పోతుంది. ఈ చలికాలం మనకొక దారి చూపించింది. అవునక్క, మన సూప్ తాగి ఎంతోమంది పెద్దవాళ్ళు చల్లగా ఉండమ్మా అని దీవిస్తున్నారు. ఆ దీవెనలే మనకు శ్రీరామ రక్ష. కీర్తి, రేపు నేను కూడా వచ్చి మీకు సాయం చేస్తాను. అయ్యో అత్తయ్యా, మీరు మా వెనకుండి నడిపిస్తే చాలు. మీ ఆశీర్వాదం ఉంటే మేమేదైనా సాధిస్తాం. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. బయట చలిగాలులు వీస్తున్నా ఆ ఇంట్లో మాత్రం విజయపు వెచ్చదనం నిండిపోయింది. అవసరమనేది మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆపద మనిషిని బలవంతుణ్ణి చేస్తుంది. రాజేష్ ఉద్యోగం పోయినప్పుడు కీర్తి కుంగిపోలేదు. తన చేతిలో ఉన్న నైపుణ్యాన్ని, చలికాలం సృష్టించిన అవసరాన్ని పెట్టుబడి చేసింది. అత్త ఆడపడుచుల విమర్శలను తన విజయంతోనే తిప్పికొట్టింది. ఆ రోజు మొదలైన ఆ చిన్న మటన్ సూప్ బండి ఆ కుటుంబానికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది. రాజేష్కి మళ్లీ ఉద్యోగం వచ్చినా సాయంత్రం వేళల్లో ఆ వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది కేవలం వ్యాపారం కాదు, ఆ చలికాలంలో ఎంతో మందికి ఆరోగ్యాన్ని పంచిన అమృతం. కౌసల్య చాలా చక్కగా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ హడావిడిగా ఉండేది. అయితే కౌసల్య వాళ్ళు ఒక చిన్న కొండ దగ్గర నివసిస్తుండేవాళ్ళు. ఆ కొండ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కౌసల్య వాళ్ళింట్లో ఒక 2 ఆవులు, 2 దూడలు, కొన్ని గొర్రెలు ఉండేవి. రాజేష్ మరియు రాకేష్ ఆవుల్ని తీసుకెళ్లి బయట మేత మేయించి ఇంటికి తీసుకొచ్చేవాళ్లు. కౌసల్య అబ్బాయిలు ఇంకా పెద్దవాళ్ళయ్యారని ఇద్దరికీ పెళ్లి చెయ్యాలనుకుంది. ముందు పెద్దవాడికి పెళ్లి చేసి తరువాత చిన్నవాడి కోసం ఆలోచిద్దామనుకునేది. అయితే పెద్దవాడికి సంబంధాలు వెతగ్గా, ఒరేయ్ రాజేషు, ఏంట్రా ఇంట్లో ఒక్క పని కూడా సాయం చెయ్యవు? అన్ని పనులు ఒక్కదాన్ని చెయ్యాల్సి వస్తోంది. రేపొద్దున నీ పెళ్ళామొస్తే నువ్విలాగే చేస్తున్నావనుకో, వాళ్ళు నన్ను అంటారు. ఇంట్లో ఆడవాళ్ళకి సాయం చేస్తుండాలిరా. ఏంటమ్మా, అప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తున్నావా ఏంటి? ఇలా మాట్లాడుతున్నావు? ఆయన ఇప్పుడేంటమ్మా అంత తొందర? తర్వాత చూసుకొని చేద్దులే. ముందు తమ్ముడికి చెయ్యి, ఆడికి అసలే తొందరగుంది. ఏంట్రోయ్, అమ్మ నీకోసం మాట్లాడుతుంటే నా మీద తోస్తున్నావు? అమ్మా, నేనేం తొందరగా లేను. లేనిపోనివన్నీ చెప్తున్నాడు నా పైన. ముందు ఆడికే పెళ్లి చేసేయ్. ఇద్దరూ బాగా ఉన్నారా? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉన్నారు. కొంచెం కూడా తల్లికి సాయం చేద్దామని లేదు. ఇట్లాంటి సరదా మాటలకు మాత్రం తక్కువ ఉండదు అని అనుకుంటుండగా పక్కింటి సుజాతొచ్చింది. ఏంటి తల్లి కొడుకులు సరదాగా నవ్వుకుంటున్నారు? ఏం జరిగింది? అన్నయ్యకి సంబంధాలు చూస్తుంది అమ్మ, దానికోసమే మాట్లాడుతున్నాం. అన్నయ్యకి పెళ్లి చేద్దామని నీకు చాలా హడావిడిగా ఉంది రోయ్. ఏ, నీకు ముక్కుకు తాడేసేవాళ్ళు దొరకరనుకుంటున్నావా? నువ్వుంటే చెప్పు, ఇప్పుడే మా చిన్న కూతురినిచ్చి పెళ్లి చేసేస్తా. అత్త, నేనేదో సరదాగా అన్నాను. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ అన్నయ్యకి చెయ్యండి, తర్వాత నేను చేసుకుంటాను. చూసావా వదినా, ముందు అన్నయ్యకి చెయ్యండి, తర్వాత నేను చేసుకుంటానంటున్నాడు. అంతేగాని మీరే దగ్గరుండి నా పెళ్లి చెయ్యండి అన్నట్టు లేదు. నువ్వు పెద్ద కొడుకు మాత్రమే పెళ్లి చెయ్యగలవు. చిన్న కొడుకు నీకు తెలియకుండానే ఎవరో ఒకరిని తెచ్చేసుకుంటాడేమో. సుజాత అలా అనేసరికి ఇంట్లో అందరూ నవ్వుతారు. అత్త, నేనేదో సరదాగా అన్నాను, నన్నిందులో దూర్చకు అని కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అలా కొద్ది రోజులు పోయాక ఒక మంచి సంబంధం కోసం వెతుకుతుంటారు. ఇంతలో ఒక మంచి సంబంధం పట్టుకొని కౌసల్యకి తెలిసిన వాళ్ళొస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుండగా అమ్మాయి గురించి వివరిస్తారు. వాళ్లకు 2 అమ్మాయిలని తెలుస్తుంది.
కౌసల్యకి కూడా ఇద్దరు కొడుకులు గనక వాళ్ళిద్దరమ్మాయిల్ని ఒకేసారి వీళ్ళిద్దరికీ ఇచ్చి వివాహం చేద్దామనుకుంటారు. కౌసల్య తన ఇద్దరు కొడుకుల్ని అడగకుండా మాటిచ్చేస్తుంది. వాళ్లతో మాట్లాడి ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు కూడా పెట్టిస్తుంది. తర్వాత తన ఇద్దరు కొడుకులకి విషయం చెప్తుంది. మొదట్లో రాకేష్ పెళ్లి చేసుకోను అన్నా కూడా తర్వాత కౌసల్య చెప్పడంతో ఒప్పుకున్నాడు. ఇక రాజేష్కి కీర్తిని ఇచ్చి రాకేష్కి కుసుమనిచ్చి వివాహం చేస్తుంది కౌసల్య. కీర్తి మరియు కుసుమ ఇంట్లో అన్ని పనులు చాలా చురుగ్గా చేసేవాళ్లు. అత్తగారిని ఒక్క పని కూడా చెయ్యనిచ్చేవాళ్లు కాదు. ఒకరోజు కుసుమ తన భర్తతో మాట్లాడుతూ, ఆవుల్ని గొర్రెల్ని తీసుకుని ఆ ఎదురుగా ఉన్న కొండ దగ్గరికి వెళ్తుంటారు కదా, మేం కూడా వచ్చి ఇంటికి కావలసిన కర్రలు చిన్న చిన్న రాళ్లు తీసుకుని రావడానికి మీతో వస్తే బావుంటుంది. మీరు సరే అంటే నేను మరియు అక్క మీతో పాటు వస్తాం. ఏం కావాలో చెప్పు కుసుమా, మేమే తీసుకొస్తాంగా. మీరా ముళ్ళన్నీ దాటుకుని రావడానికి కష్టంగా ఉంటుంది. మీకేం కావాలో చెప్తే నేను అన్నయ్య కలిసి తీసుకొచ్చేస్తాం. మీరొచ్చి ఇబ్బంది పడితే మళ్ళీ మాకే కదా బాధ. ఎందుకు చెప్పు, మేమెండలో ఎట్టాగు కష్టపడుతున్నాం, ఇంకా మీరు కూడా వచ్చి కష్టపడాలా? అలా ఏం లేదండి, ఇంట్లో ఉండి ఉండి విసుగ్గా ఉంది. అలా పని కూడా అయినట్టుంటుంది, మీతో పాటు కాస్త బయట తిరిగొచ్చినట్టు ఉంటుంది. అసలు పెళ్ళైన తరువాత మనందరం ఎక్కడికి వెళ్ళలేదు కదా. సరే అయితే మీకు రావాలనుకుంటే రండి, తీసుకెళ్తాం అని చెప్పి రాకేష్ మరియు రాజేష్ తమ భార్యల్ని తీసుకుని ఆ రోజు ఆవులు మేపడానికి వెళ్తారు. రాకేష్ మరియు రాజేష్ తమ భార్యలతో చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటారు. అయితే అక్కడ మట్టి చాలా బావుంటుంది. అక్క చెల్లెళ్ళిద్దరికీ అక్కడున్న మట్టి బాగా నచ్చుతుంది. ఆ మట్టిలో కూరగాయలు పండిస్తే బావుంటుందనుకుంటారు వాళ్ళిద్దరూ. అదే విషయం తమ భర్తలకి చెప్తారు. ఇంటి నుండి ఎంత దూరం వచ్చి కూరగాయలు పండించాలంటావా? ఆయన ఇక్కడ కాయగూరలు పండిస్తే ఎవరో ఒకరొచ్చి దోచుకుని పోతారు. అదే మన ఊళ్ళో పండించుకుంటే బావుంటుందిగా. చూడండి, ఇక్కడ మట్టి ఎంత బావుందో. పక్కనే ఒక బావి కూడా ఉంది. మనకి నీళ్లకి కూడా సదుపాయంగా ఉంటుంది. అదే ఇంటి దగ్గర అనుకోండి, మట్టి పొడిబారిపోయింది. అక్కడ కూరగాయలు పండించడానికి పనికిరాదు. మీరు సరే అంటే మీతో పాటు మేం కూడా రోజు ఇక్కడికొచ్చి కూరగాయలు పండిస్తాం. సాయంత్రం మళ్ళీ మీతో పాటే వచ్చేస్తాం. సరే అయితే ఒకసారి అమ్మని అడుగుతా. అమ్మ ఒప్పుకుంటే అలాగే చేద్దాం. నాకు తెలిసి మీరు కష్టపడతానంటే అమ్మ కాదన్నదులే. ఒక మాట చెప్పటం మన బాధ్యత కదా. సరేనండి, ఇప్పుడు నేనేమైనా వద్దన్నానా ఏంటి? అలాగే, అత్తయ్య గారు ఒప్పుకుంటేనే కూరగాయలు పండిద్దాం. రాజేష్ మరియు రాకేష్ ఇంటికి చేరగానే వాళ్ళు చెప్పిన విషయాన్ని వాళ్ళమ్మకి వివరిస్తారు. వాళ్ళమ్మ సంతోషంగా ఒప్పుకుంది. ఎందుకంటే పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏ పని తోచక అలా కూర్చొని ఉంటున్నారు కోడళ్ళు. ఇలా ఏదో ఒక పని చేసుకుంటే వాళ్లకి కూడా సమయం గడుస్తుందనుకుంది కౌసల్య. ఇక మరుసటి రోజు కీర్తి మరియు కుసుమ కూరగాయలు పండించడానికి వెళ్తారు. కొద్ది రోజులకి పంట బాగా కాసి చెట్ల నిండా కూరగాయలొస్తాయి. అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వండుకునేవారు. అక్క, మనం ఎన్ని కూరగాయలు తెచ్చొండినా ఇంకా మిగిలిపోతున్నాయి. మనం బయట వ్యాపారం పెడితే బావుంటుందేమో కదా, మనకి కొంచెం డబ్బు కూడా వస్తుంది. అలా కూరగాయలు ఊరికే చెట్ల కొద్దిలేస్తే పాడైపోతున్నాయి. అదేదో అమ్మితే డబ్బులైనా వస్తాయిగా. ఒకసారి బావగారితో అత్తయ్యగారితో మాట్లాడితే బావుంటుందనిపిస్తుంది. నువ్వు చెప్పిన ఆలోచన కూడా బానే ఉంది, కానీ అడగడానికే సంకోచిస్తున్నాను. ఎందుకంటే పోయినసారి కూరగాయలు పండించడానికే మనం వాళ్ళని అడగాల్సొచ్చింది. ఇప్పుడు అమ్ముతామంటే ఇంకేమంటారో మరి. అయితే ఒక పని చేద్దామక్క, ఈసారి బావగారికి చెప్పొద్దు, మరిది గారికి చెప్పొద్దు. ముందుగా వెళ్ళి అత్తయ్య గారికి విషయం చెప్దాం. అప్పుడు అత్తయ్య గారు నిర్ణయం తీసుకుంటే వీళ్ళు చచ్చినట్టు వింటారు కదా. ఆవిడతోనే చెప్పేద్దాం. నాకు తెలిసి అత్తగారు కాదనరు. ఏమంటావక్కా? సరే అయితే ముందెళ్ళి అత్తయ్యతో మాట్లాడదాం. అలా ఇద్దరూ అనుకుని అత్తగారైన కౌసల్య దగ్గరికి వెళ్తారు. అత్తగారు ఆరుబయట కూర్చుని తన పని చేసుకుంటూ ఉంది. అత్తయ్యగారు, మీతో ఒక విషయం చెప్దామనుకుంటున్నాం. మీరొప్పుకుంటే బావుంటుంది. ఎందుకంటే మనకి డబ్బొస్తుంది. ఏమైంది కీర్తి, అంతలా తడబడుతూ మరీ అడుగుతున్నావు? ఏం జరిగింది? అదే అత్తయ్య గారు, మీకు తెలుసు కదా, మేము కొండపైన కూరగాయలు పండిస్తున్నామని. చాలా బాగా పండుతున్నాయి. క్యాబేజీ, బంగాళదుంప, క్యారెట్, టమాటో,
ఇంకా చాలా రకాలు పండుతున్నాయి. మన ఇంటికి కూడా ఆ కూరగాయలతోనే వంట చేస్తున్న విషయం మీకు తెలుసు కదా. కానీ మనం వంట చేయగా కూడా ఇంకా చాలా కూరగాయలు మిగిలిపోతున్నాయి. అవి చెట్టు మీదే ఉండి పాడైపోతున్నాయి. కొన్ని మన ఇంట్లో కూడా పాడైపోతున్నాయి. అవి అన్నీ తీసుకొచ్చి బయట అమ్మితే మనకి చాలా డబ్బులు వస్తాయి కదా. అవునా, మన పంట అంత బాగా పండుతుందా? నాకు తెలీదమ్మా ఈ విషయం. నేనేదో కొంచెంగానే పండుతున్నాయనుకున్నా. అయితే ఓ పని చెయ్యండి, మీరు ఆ కూరగాయలు తెచ్చుకొని మనూళ్ళోనే సంత దగ్గర అమ్మడం ప్రారంభించండి. నేనెళ్ళి కూరగాయల పంటని చూసుకుంటాను. నాకు కూడా కొంత పని చేసినట్టు ఉంటుంది, కొంత సమయం జరిగినట్టు ఉంటుంది. మీరిక్కడ అమ్మితే డబ్బులొస్తాయిగా. నా కొడుకులకి నేను చెప్తానులే, వెళ్ళి పని చేసుకోండి. కౌసల్య అలా మాటివ్వడంతో ఇద్దరు కోడళ్ళు పర్వతాలపైన కూరగాయలు తీసుకొచ్చి సంతలో అమ్ముతారు. బాగా డబ్బు సంపాదిస్తారు. కొన్ని రోజుల తరువాత కొండ పైకి కిందకి తిరగటం ఇబ్బందని అక్కడే ఒక చిన్న గుడిసె కట్టుకుంటారు. అలా అందరూ కష్టపడతారు. చాలా సంతోషంగా ఉంటారు.